పాకిస్తాన్కి దెబ్బ మీద దెబ్బ, చావు దెబ్బ. ఆపరేషన్ సింధూర్లో ఎలాగో చావు దెబ్బ తిన్నది. సరే, కనీసం క్రికెట్లోనైనా సరే ఒక్క మ్యాచ్లోనైనా గెలిచి తన యొక్క ప్రతీకారాన్ని తీర్చుకోవాలని, గ్రౌండ్లోనైనా కనీసం హల్చల్ చేయాలని అనుకుంది. యుఏఈలో జరిగినటువంటి 3 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్లో కూడా గెలవలేకపోయింది. ఆసియా కప్లో గెలవలేదు మెన్స్ దీంట్లో. కనీసం నిన్న జరిగినటువంటి ఉమెన్స్ వరల్డ్ కప్లోనైనా సరే గెలిచిందంటే అది లేదు. నిన్న శ్రీలంక కొలంబోలో జరిగినటువంటి మ్యాచ్లో కూడా తుక్కుగా ఓడిపోయింది మహిళా టీం. అంతకుముందు ఏమొచ్చేసి అండర్-17 ఫుట్బాల్ ఉమెన్స్ జట్టులో కూడా ఆడి ఓడిపోయింది. ఇలా రకరకాలుగా, ఒకటి కాదు రెండు కాదు, అటు సరిహద్దుల్లో కావచ్చు, ఇటు మైదానంలో కావచ్చు, ఏ విధంగా చూసినా సరే పాకిస్తాన్కైతే చుక్కలు కనిపిస్తున్నాయి. దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. అయినా సరే తన యొక్క పద్ధతి మాత్రం మార్చుకోవడం లేదు. అయితే ఇప్పుడు ఏంటంటే ఏవేవో కొన్ని దేశాలు తనకేదో సపోర్ట్గా ఉన్నాయని భ్రమపడుతుంది. ఆ భ్రమ మరొక సంవత్సరంలో మొత్తం వీడిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి.